కోడి పులుసు ఈ కట్టెల పొయ్యి మీద వండుతుంది. చూడండి ఫ్రెండ్స్, మా పెద్దమ్మ ఎలా వండుతుందో చూడండి చూడండి. అసలు గరిటతో తిప్పుతుంది ముక్కల్ని, ఉప్పు కారం బాగా వేసి. వీడియో వచ్చి నేను పండగ రోజున తీసిన వీడియో. అసలు పల్లెటూరులో మా సందడి చాలా బాగుంది. ఎంతైనా ఎప్పుడైనా పండగకి పల్లెటూరే వెళ్ళాలి, సిటీలో ఏముంటుంది మజా అంటారు. నిజంగా పల్లెటూరులో చాలా బాగుంది. మాకైతే మా పల్లెటూరులో మా స్టైల్లో మేము చేసుకున్న పండగ అయితే సూపర్గా ఉంది. మా పిల్లలతో నేను చేసిన సందడి. ఇక్కడ కనిపించేవారు మా అత్తయ్య, ఇక్కడ రోట్లో నూరుతున్నది మా పెద్ద పాప. మీ అందరికీ మా అత్తయ్య గారు అయితే తెలుసు, మా పెద్ద పాప అయితే తెలవదేమో చాలామందికి. వీడియోలు ఇప్పుడే కనిపిస్తుంటాను, క్లియర్గా చూడండి. మా అత్తయ్య గారిని అంతకుముందు వీడియోలో నేను చూపించాను, అందరూ చూశారు. ఇక్కడ రెండో పాప వస్తుంది చూడండి, తిను రెండో పాప. తినైతే అత్తయ్య గారికి ఏమేమి కావాలో అన్నీ అందిస్తుంది. నేను వస్తూ నాటుకోడి మాంసం అయితే తీసుకొచ్చాను, కానీ అత్తయ్య ఈలోపు చేపల కూర వండేస్తుంది, చేపల కూర వండుతుంది. సరే నువ్వు వండేసే అత్తయ్య, నేను తర్వాత కూర్చుంటాను అన్నాను. ఉప్పు కారం అన్నీ కలిపి పెట్టేసే, తర్వాత నేను పొయ్యి కాడ కూర్చుంటాలని చెప్పాను. సరే అంది. కానీ అత్తయ్య నేను వచ్చేసరికి గారెలు వండేసి అన్నం వండేసి రైస్ వండేసి పక్కన పెట్టింది. కానీ మా టైం చూసారా, మిక్సీ చెడిపోయిందంట. అందుకే మా చిన్న పాప ఏం చేస్తుందంటే, మా పెద్ద పాప రోట్లో నూరుతుంది. తను నూరుతుంటే అలా చూసి నేను కూడా, నువ్వు ఎంతసేపు నూరుతావో, నేను కూడా రోడ్ కాడ కూర్చొని నూరాను. అంటే చట్నీ కదా, కొంచెం లేట్ అయ్యింది. ఇక్కడ కనిపిస్తున్నది మా అత్తయ్య గారు అయితే మీ అందరికీ తెలుసు కదా. మా స్టైల్లో, పల్లెటూరు స్టైల్లో మేము చేపల కూర అయితే ఇలానే వండుకుంటాము. చేపల కూర ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో వండుకుంటారు. మేమైతే ముందు అత్తయ్య ఉల్లిపాయ అల్లం పేస్ట్ పొయ్యి మీద పెట్టి కొంచెం వేగనిచ్చి తర్వాత చేపల ముక్కలు వేసిన తర్వాత కొంచెం పసుపు ఉప్పు కారం అన్నీ కలిపేసి మరలా పొయ్యి మీద పెట్టేస్తుంది. పెట్టిన ఒక 10 నిమిషాల తర్వాత మాత్రం ఒక మగ్గనిస్తుంది. కట్టెల పొయ్యి మీద కదా, చాలా టేస్ట్గా ఉంది. నిజంగా కట్టెల పొయ్యి మీద వంటలు చాలా బాగుంటాయి అంటారు, చాలా బాగున్నాయి కూడా. ఇటువరకు కాలం వాళ్ళు మట్టి కుండల్లో వండేవారంట. మరి ఎలా ఉండేవాళ్ళు ఏమో నాకైతే తెలియదు, కానీ నేనైతే రోజుకు ఒక 2 పగలగొట్టేసేదాన్ని కట్టెల పొయ్యి మీద. కానీ చక్కగా వండుతుంది మా అత్తయ్య అయితే. సూపర్. చేపల కూర అయితే చాలా టేస్టీగా కూడా ఉంది. కొంచెంసేపు పొయ్యి మీద పెట్టి మగ్గనిచ్చేసింది ఆ ముక్కల్ని కారం ఉప్పు పట్టడానికి. తర్వాత ఏం చేసిందంటే చింతపండు పులుసు పోసేసింది ఒక 5 నిమిషాల తర్వాత వెంటనే. ఇక పోసిన తర్వాత నన్ను కట్టెలు చూస్తూ ఉండమంది పొయ్యి కాడ. నువ్వు చూస్తూ ఉండు ఇక నేను అని చెప్పి వెళ్ళిపోయింది. ఇప్పుడు వరకు తనే చేసింది కదా, ఇక పెద్దవాళ్ళని మనం విసిగించకూడదు కదా అని చెప్పి నేనైతే సరే నేను కూర్చుంటాను, నువ్వు వెళ్ళిపో అని చెప్పాను. ఇక నేనే వండాను నాటుకోడి కూర అయితే. మా పిల్లలైతే నన్ను ఎలా ఆట పట్టించారు పొయ్యి కాడ కూర్చుని కూర వండుతుంటే. వీడియో వాళ్ళ మాటల్లోనే వినండి మీరు, నా మాటల్లో చెబితే ఏం బాగుంటుంది, వాళ్ళ మాటల్లోనే వినండి. అసలు నాకైతే ఇప్పుడు కూడా మా తమ్ముడు మా చెల్లెళ్ళే గుర్తుకొస్తున్నారు. మా పిల్లలు అన్న మాటలు అయితే అంత నవ్వొచ్చినాయి, చెప్పడానికి కూడా నాకు కూడా నవ్వొస్తుంది, అంత బాగున్నాయి. వీడియో ఎవరు మిస్ కావద్దు, చూస్తూ ఉండండి. తర్వాత నేను నాటుకోడి తీసుకొచ్చాను కదా, నాటుకోడి కూర కూడా నేను కట్టెల పొయ్యి మీదే వండాను. పక్కన పొయ్యి మీద ఏమో పాలు పొంగళ్ళు దేవునికి. అన్నీ నేను ఎక్కువగా కట్టెల పొయ్యి మీద వండడం అలవాటు అయిపోయింది ఈ మధ్య. అందుకని గ్యాస్ పొయ్యి కాడికి వెళ్ళలేదు, కూర్చుని కట్టెల పొయ్యి మీదే వండాను. అత్తయ్య కూడా ఎక్కువ పొయ్యి మీద కట్టెల పొయ్యి మీదే వండుతుంది ఎప్పుడు వచ్చినా కూడా. నాకు కూడా ఈ మధ్య చాలా బాగా అలవాటు అయిపోయింది. ఇలా వండుతుంటే కూరలు చాలా టేస్ట్గా ఉంటాయి, అందుకే నేను కట్టెల పొయ్యి మీదే వండాను. మా పిల్లలు చూడండి నన్ను ఎలా ఆట పట్టిస్తున్నారో, వినండి వాళ్ళ మాటలు అయితే, మిస్ అవ్వద్దు. నాడే చేపల కూర అండి, ఎప్పుడు మళ్ళీ మాసం కూర వండుతున్నాము, ఏడుతుందని ఒక పెద్ద గ్లాస్ టీ ఇచ్చాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా తాగుతుందో, కూర్చుని పొయ్యి మీద ఎడుతా కూర్చుని కోడి పులుసు ఈ కట్టెల పొయ్యి మీద వండుతుంది. చూడండి ఫ్రెండ్స్, మా పెద్దమ్మ ఎలా వండుతుందో చూడండి చూడండి. అసలు గరిటతో తిప్పుతుంది ముక్కల్ని, ఉప్పు కారం బాగా వేసి. కోడి పులుసు కట్టెల ఇక్కడ వచ్చి మేము ఏమేమి వండుకున్న వంటలు అయితే చూపిస్తాను. ముందుగా అత్తయ్య వండేసిన చేపల కూర, అత్తయ్య రైస్ వండేసింది, చేపల కూర వండేసింది. నేనైతే పాలు పొంగిచ్చేసాను, మరి మా మామయ్య గారి దండం పెట్టుకోవాలి కదా. తర్వాత అత్తయ్య కూడా గారెలు వండేసింది. నేనైతే నాటుకోడి కూరను పాలు పొంగుళ్ళే చేశాను. నేను వచ్చేసరికి గారెలు వండేసి చేపల కూర వండేసి రైస్ చేసేసింది. ఈ 3 చేసి ఇవన్నీ దేవుడి దగ్గర పెట్టుకుని, మేము తెచ్చుకున్న బట్టలు అందరూ కలిపి దేవుడి దగ్గర పెట్టుకుని మా మామయ్య గారికి దండం పెట్టుకున్నాము. తర్వాత మేమందరం కలిసి మా పిల్లలతో కలిసి తోటలోకి వెళ్ళాము. వాళ్ళ మాటలే వస్తే వింటూ ఉండండి, మిస్ అవ్వద్దు, చాలా బాగుంటాయి. పొలం వెళ్ళి టమాటా తోటలు, టమాటాల కోసము, చిక్కుడుకాయల కోసము అస్సలు చాలా హ్యాపీగా. ఎంతైనా పల్లెటూరులో వాతావరణం, ఇంటికి పిల్లలు లేని కళే ఉండదు కూడా. నాకైతే మా ఇంట్లో మా పిల్లలతో సందడి అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళ అల్లరి సూపర్గా ఉంది.
బెండకాయలు కోట్ల పచ్చడి పచ్చిమిరపకాయ టమాటా పచ్చి తీసుకున్నాను. ఇంట్లో టమాటాలు తీసుకొస్తున్నాం అనుకున్నా. పిల్లి గబగబా వచ్చి ఇంకో ముగ్గింది అదే పెద్దమ్మ, అది కొయ్యి పెద్దమ్మ. మామూలు తెచ్చాను తెలుసా మేము. ఎత్తుకెళ్ళి నీకు ఇక్కడ ఉంది. పచ్చి అయితే 1 కేజీ అయితే చాలు మనకి పచ్చడికి. ఇది ఇటువంటి కాయలు పచ్చడికి ఏమనరా, ఎందుకంటే వచ్చారా పెంటే వచ్చారా పెంటారా వీళ్ళేమన్నట్లేదు అలాగా. ఇటు చూపి. మా పెద్దమ్మ పచ్చడి పడతాయి కోస్తుంది. నేను ఇప్పుడే కొయ్యను కదా, ఇప్పుడే వండను కదా. సరిపోతాయా? కేజీ అవ్వాలిగా. అటుండి అటుకోతున్నాడు. తొందరగా వెళ్ళిపోదాం. ఇది ఇక్కడనే చూడు, ఇది దీన్నో 2 దీన్నో 2 ఈ కోసి సార్లు వెళ్ళిపోదాం. మనకు సార్లే పచ్చడికి. టమాటా తోట అయితే మాది కాదు, మా ఇంటి పక్కనే ఉంటుంది టమాటా తోట. ఆ తోటలో కోసుకొస్తుందని మా పిల్లలు చూడండి ఎలా అంటున్నారు నన్ను. మా పక్కన వాళ్ళ చెల్లెకెళ్ళి టమాటాలు కోసుకొచ్చేస్తుంది చూడండి. కొంగు నిండా టమాటాలు ఎలా కోసుకొస్తుందో చూడండి. చూడండి మొత్తం టమాటాలే చూడండి, ఎన్ని టమాటాలు. ఇటు తోట చూడండి. చూడండి ఇప్పుడే నీళ్లు పెట్టారు చూడండి. చిక్కుడుకాయలు కోతుంది కనపడుతుంది. ఇంతేనా రేవతి? హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇదిగో మా అరటి తోట. ఇందాక చిన్నవి చూపించా కదా, ఇప్పుడు పెద్దవి చూపిస్తున్నా. ఇది కూడా మా అరటి తోట. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది, ఎంత ఎంత ఎత్తువేసినాయో చూడండి. టమాటా తోట, వంకాయ తోట 2 ఒకేసారి వేసారు చూడండి. చూడండి చెట్టుకి టమాటాలు కూడా కాసేసినాయి. ఇటు వంకాయకి ఇప్పుడే పోతొస్తుంది చూడండి ఫ్రెండ్స్. చూడండి ఈ పంది మా చిన్న బాబు చూసారా, వాళ్ళు అక్క మీద చిన్నక్క మీద అదా ఇటు కొట్టుకోవద్దని చెబుతున్నా. ఇంటే నా మాట ఎందుకు వింటారు వాళ్ళు? వాళ్ళు కొట్టుకోకపోతే వాళ్ళ పిల్లలు ఎందుకు అవుతారు, నేను ఎందుకు అవుతాను? నేను చెబితే వాళ్ళు ఎందుకు వింటారు? ఫోన్ కోసం ఇప్పుడు టెక్నాలజీ అంతా ఎక్కువ శాతం ఫోను ఉపయోగిస్తున్నారు. పిల్లలు పెద్దలు అందరూ ఫోన్కే ఎక్కువగా ఎడిట్ అయిపోయారు, అందులో నేను కూడా అనుకో. కానీ ఫోన్కి ఇటువరకు ఫోన్లు ఉండేవి కాదు. మనుషుల మధ్య ఆప్యాయత, ప్రేమ, మమకారాలు ఉండేవి. ఇప్పుడు ఆ ప్రేమ మమకారాలు అన్నీ పోయినాయి, అన్నీ ఫోన్లోని. ఎక్కువ ఫోన్లో ఉన్న వారితో మాత్రమే ఎక్కువసేపు మాట్లాడడానికి ట్రై చేస్తారు. ఆ మనిషి ఎదురుగా వచ్చి నుంచుంటే ఒక 5 నిమిషాలు కూడా మాట్లాడలేరు కూడా. దూరంగా ఉన్నప్పుడు నేను అది చేస్తా ఇది చేస్తా అని చెబుతారు, మరి దగ్గరికి వచ్చిన తర్వాత ఏమీ చేయలేరు. అలా అలవాటైపోయారు ఫోన్కి. నేను చెప్పిన మాట నిజమే కదా. నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి వెళుతూ కామెంట్ చేసి వెళ్ళండి. మా పిల్లల వాయిస్ ఎలా ఉంది చెప్పండి. చాలా మీ ముగ్గురు కూడా దీంతో కూర్చోండి ఒకసారి. ఇది బజ్జీ తోట కదా. ఇది బజ్జీ తోట రా రేవతి. బజ్జీ మరి ఇది అరే అమ్మాయి బోధులు వేసి తిడతారే, మన ఇద్దరు తిడతారేమో. చెప్పు. పెద్దమ్మ ఒక పాట పెట్టుకుంటుంది దీనికి. పెద్దమ్మ ఒక పాట పెట్టేది కాదు, ఇది లాంగ్ వీడియో. అదే కట్టేయకుండా సకంగా ఆఫ్ చేయనా? కట్ చేయను. ఎలా ఉన్నాయి?
ఈ చిక్కుడు తోట మాదేను, మా అత్తయ్య కాయలకు వస్తుంది చూసారా, అందుకే ఈ చిక్కుడు తోటలకు నేను కూడా వెళ్ళాను కాయలు కోయడానికి. కనిపించేది మా అత్తయ్య మీ అందరూ తెలుసు కదా, నాకు కూడా పొలం అలవాటు ఉంది కాబట్టి నేను కూడా వెళ్ళాను చిక్కుడుకాయలు కోయడానికి. హలో ఫ్రెండ్స్, టమాటా తోట అయితే మాది కాదు, చిక్కుడు తోట మాదే. మా పిల్లలు అరటి తోట చేపించారు కదా, అరటి తోట మాదేను. ఎక్కువగా పొలంతో హ్యాపీగా ఉండేది, ఇప్పుడు అలా కాదు. చూసారా మా పిల్లలు అల్లరి చూడండి ఎలా ఉందో పొలాన. ఎంత చెప్పినా నా మాట వినడమే లేదు వాళ్ళు. పండగ రోజు కూడా మా అత్తయ్య పొద్దున పూట ఏమో బెండకాయల కోసం వచ్చింది, పొయ్యి దగ్గర పని అయిపోయిన తర్వాత నుంచి. మరలా వచ్చేసి ఈవినింగ్ టైం, ఇది 3 గంటలకు వచ్చేసారు. 3 గంటల నుంచి దగ్గర దగ్గరగా 6 వరకు వస్తారు. చిక్కుడు అత్తయ్య ఒకటే కోయలేదు కదా అని వేరే మనిషిని కూడా పిలిచింది అత్తయ్య అయితే. కొంచెం దూరం వెళ్ళవే. అయిపోయింది కొడతాడు బాబాయ్, కొడతాడులే. అది చేస్తుందండి మా అత్తయ్య, నన్ను కేకలేస్తుంది. ముదిరికాయ మాత్రమే కొయ్యి, లేతకాయ కొయ్యొద్దు, గింజ పట్టింది మాత్రమే కొయ్యి. ముదిరికాయ లేతకాయ కోసావంటే అవి బాగోదు అంటున్నాను. నాకు మరీ తెలియదు అత్తయ్య అంటున్నాను. వాళ్ళు చెబితే వినేవ రకమా మనము, అలా కాదుగా, అన్నీ నాకు తెలుసు అనే రకంగా. అందులో నాకు అన్నీ తెలుసులే ఏంటో. కానీ చిక్కుడిది తోట అనుకుంటాం కానీ మనకు కనిపించే అంత ఈజీగా ఉండదు వ్యవసాయం పని. కష్టపడితేనే దేనికైనా ఫలితం ఉంటుంది. చాలా కష్టపడాలి వ్యవసాయం పనిలో అయితే. కష్టపడితేనే ఫలితం ఉంటుంది, ఆరోగ్యం కూడా ఉంటుంది నా ఉద్దేశం అయితే. నేను కూడా చిక్కుడుకాయలు కోసాను, ఒక 2 గంటల సేపు కోసాను. ఎక్కువసేపు అయితే కోయలేదు, అలవాటు తప్పైంది కదా, ఎక్కువసేపు ఉండలేకపోయాను. నేను కూడా మా అత్తయ్యతో పాటు కొంచెంసేపు కోసాను. చాలా బాగుంది పండగ రోజున వీడియో అయితే, నాకు నచ్చింది. మీకు ఎలా ఉంది కూడా నాకు చిన్న కామెంట్ చేసి తెలుపగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అత్తయ్య అయితే చిక్కుడుకాయ పచ్చడి వేస్తానన్నావు కదా తీసుకువెళ్ళండి, నేను వదిలే అన్నాను. వద్దు అని తీసుకెళ్ళాలనిపించలేదు. ఇప్పుడే పట్టనులే, తర్వాత పడతాను, మందేగా చేయను, తర్వాత ఏం పట్టవచ్చులే అని చెప్పాను. సరే అంది. అత్తయ్య చూసారా ఎలా ఆ పాదులో చిక్కుడుకాయ మనం ఎక్కడుంది చూసుకోవాలి. మొదల్లో ఎక్కడైనా చిక్కుడుకాయ వదిలేసామనుకో అది ఎండిపోతుంది, ఎందుకు పనికిరాదు కదా, చాలా జాగ్రత్తగా చూడాలి. చూడండి అయితే అలా చూస్తుందో అత్తయ్య అయితే, చాలా బాగా చూస్తుంది కదా, నాహన బాగా చూస్తుంది. నీకైతే సరిగ్గా చూడవే రావట్లేదు. తర్వాత ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత వాళ్ళు చిక్కుడుకాయలు కోసారు కదా, మేము ముగ్గురము. తర్వాత ఇంటికి వచ్చేసి ఒక చోట పోసేసావని నేను మరలా మంచిగా వాటిలో గింజున్న కాయ మాత్రం వేస్తాము. పురుగున్న కాయ మాత్రం, అంటే ఎండిపోయిన కాయ ఆకులు అవన్నీ వేయము. అవన్నీ తీసి పక్కన పెట్టేసి మంచి కాయ మాత్రం వేసి మార్కెట్కి పంపిస్తాము. మళ్ళీ చక్క వాటి నీట్గా వేరుతాము. ఎందుకంటే ఒకరోజు లేట్ అయినా కూడా కాయ కుళ్ళిపోకూడదు. ఆకు ఉండడం వల్ల కాయ కొంచెం డ్యామేజ్ అనేది వస్తుంది. పుచ్చు ఉంటే ఇంకో కాయకు వచ్చేస్తుంది ఆ పుచ్చు, అలా రాకూడదని ఒక 5 నిమిషాలు లేట్ అయినా కూడా మేము ఇలా అయితే ఈసారి సంక్రాంతి పండగకి మా పిల్లలతో హ్యాపీగా కట్టెల పొయ్యి మీద చేపల కూర, నాటుకోడి కూర వేసుకుని గారెలతో తిని సూపర్. తిన్న తర్వాత అరగడానికి పొలాల చుట్టూ తిరిగేసాము. వాళ్ళతో తిరుగుతూ ఎంజాయ్ చేస్తూ సూపర్గా ఉంది. నాకైతే మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది. కొన్ని మనము దూరం అయిపోతున్నాము, ఆప్యాయతకి ప్రేమకి చాలా వరకు దూరం అయిపోతున్నాము. చాలామంది ఏంటంటే బిజీ వర్క్ షెడ్యూల్స్ ఉంటున్నాయి. ఎక్కువ మంది పండగ కూడా వచ్చి టైం స్పెండ్ చేసే టైం ఉండట్లేదు. అందరినీ ఉద్దేశించి కాదు, ఎవరికైనా వీలు కుదిరినప్పుడు మాత్రం వీళ్ళ సొంత ఊరు పల్లెటూరు అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా వచ్చి పండగ రోజుల్లో అన్న సంతోషంగా గడిపి ఆ చుట్టుపక్కల వారితో ప్రేమతో ఆప్యాయత ఉండండి. మనం బతికున్న రోజులుగా చనిపోతే ఏమీ ఉండదు నా ఉద్దేశం.